బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో దొగ్గిరాల కుటుంబంలో వినాయక చవితి సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. అయితే ఈ పూజకు కావ్య రావటం స్పెషల్. అసలు కావ్య ఎలా వచ్చిందో ఇవాళ ఎపిసోడ్ చూద్దాం. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక కావ్య వాళ్ళ నాన్న వినాయకుడిని మట్టి బొమ్మగా తయారు చేస్తూ ఉంటారు. ఇక కావ్య వాళ్ళ నాన్న ఇలా అంటాడు, దుగ్గిరాల వంశ కుటుంబానికి ఈ వినాయకుడి ద్వారానే నువ్వు పరిచయం అయ్యావు, చూసావా ఎంత విచిత్రమో అంటూ పాత విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కావ్య కూడా అవన్నీ తలుచుకుంటూ వినాయకుడిని చాలా బాగా తయారు చేస్తుంది. ఇక రంగులు కూడా వేస్తుంది. వినాయకుడు చాలా బాగా తయారవుతాడు చివరకు. ఇక దాన్ని కొనుక్కోవడానికి వేరే ఒకరు వస్తారు. చాలా బాగుందమ్మా, వినాయకుడు అసలు ప్రాణం పోసినట్టుగా ఉంది అంటే అవును, నేను కూడా చాలా శ్రద్ధ పెట్టి చేశాను ఈ వినాయకుడిని, జాగ్రత్తగా వెళ్ళి రమ్మంటూ బాయ్ బాయ్ చెప్తుంది వినాయకుడికి. ఇక ఇక కళ్యాణ్ కూడా అప్పుకు వెళ్ళి వినాయకుడి విగ్రహం తెస్తాను, పూజకు రెడీ చెయ్యనంటే ఎందుకు, మా ఇంట్లోనే విగ్రహాలు తయారవుతాయి, నేనే తయారు చేస్తాను చూడు అని చాలా ప్రయత్నిస్తుంది వినాయకుడి విగ్రహం కోసం. కానీ అది కుదరదు. కానీ బంటు విగ్రహం తీసుకుని వస్తాడు. పెద్దనాన్నకు తెలుసు అప్పు అక్కకు విగ్రహం తయారు చేయటం చేత కాదని, అందుకే ఇచ్చిరమ్మని విగ్రహం పంపాడు అని విగ్రహం ఇస్తాడు. ఇక పూజకు కావలసిన వస్తువులు తేవడానికి వెళ్తాడు కళ్యాణ్. ఇక పూజ ఎవరు చేస్తారు అంటే నాకు రాదంటాడు కళ్యాణ్. అయితే నాకు కూడా రాదు అంటుంది అప్పు. ఏంటి నీకు పూజ కూడా చేత కదా అంటాడు కళ్యాణ్. ఇక బంటు అంటాడు, జోగి కలుసుకుంటే బూడిదే రాలుతుంది, కానీ నేను పూజ చేస్తాను, వెళ్ళి రెడీ అవ్వండి అంటాడు అబ్బాయి. ఇక దొగ్గిరాల కుటుంబంలో సీతారామయ్య అందరినీ ఒక చోట చేరుస్తాడు. ఎందుకు, మళ్ళీ కావ్యం తీసుకురమ్మంటాడేమో అని రాజ్ భయపడతాడు. అయితే సీతారామయ్య ఇలా అంటాడు, మన ఇంట్లో వినాయక చవితి సంబరాలు ఎంత గ్రాండ్గా జరుపుకుంటాం, ఈసారి ఎవరికైనా ఆ ధ్యాస ఉందా, రేపు వినాయక చవితి ఎవరైనా పట్టించుకుంటున్నారా, రాజ్ నీకే చెప్పేది, ఈసారి పూజకు కావాల్సినవన్నీ నువ్వే చూసుకోవాలి, దగ్గరుండి చూసుకోవాలి, పూజ చేస్తే నా భార్య మళ్ళీ వచ్చేస్తుందేమో అనుకుంటావేమో అంటూ అపర్ణ అంటుంది. నా కోడలు అందరిలాగా కాదు, చాలా ఆత్మగౌరవం కలది, నువ్వు పిలిస్తే తప్ప రాదు, కాబట్టి ఆ భయం లేకుండా దగ్గరుండి నువ్వే వినాయక చవితికి కావాల్సినవన్నీ చూసుకో, పూజకు రెడీ చేయి అని రాజ్కు ఆర్డర్ వేస్తారు. సరేనంటాడు రాజ్. ఇక దానికి కావాల్సినవన్నీ చూసుకుంటూ ఉంటాడు రాజ్. ఆ విషయం మీద బయటకు వెళ్తాడు. ఇక కావ్య కూడా సైకిల్ మీద బయటకు వెళ్తూ ఉంటుంది. కావ్యను డాష్ ఇస్తాడు రాజ్. సీరియల్ మొదట్లో వీళ్ళిద్దరి మొదటి పరిచయం ఇలానే అవుతుంది. కావ్య సైకిల్తో వెళ్తుంటే కావ్య రాజ్తో గుద్దుతాడు. ఇక అందరూ చుట్టుముట్టి రాజ్ను నానా మాటలు అడుగుతారు. రాజ్ డబ్బులు విసిరేసి ఎంత కావాలో తీసుకో అంటాడు. అలా వీరిద్దరి మధ్య మొదటి పరిచయమే గొడవకు దారితీస్తుంది. ఇక అది గుర్తు తెచ్చుకుని రాజ్, ఏది ఇంకా అందరినీ పిలిచి గొడవకు పెడతావు కదా, అప్పుడు కూడా ఇలానే చేసావు కదా, ఎంత కావాలో చెప్పు అని చెప్పి అంటాడు. ఇక అందరూ చుట్టుకుంటారు. ఏమైంది అని. అహో స్టార్ట్ చేసావా, అందరికీ ఎంత ఇచ్చావు, నా మీద గొడవకు దింపడానికి, నీకు అలవాటే కదా, కార్తో వచ్చి గుద్దితే కార్దే తప్పు అనడం మీకు అందరికీ అలవాటే కదా అని ఏవేవో మాట్లాడతాడు. ఇక కావ్యకు చిర్రెత్తుకుంటుంది. ఎప్పుడు డబ్బు పిచ్చేనా, అన్నిటినీ డబ్బుతో కొంటారా మీరు అని మాటకు మాట సమాధానం చెప్పుకుంటూ ఉంటారు ఇద్దరు. ఏమైనా మీ తాత కొనిచ్చిందా, ఈ డొక్కు సైకిల్ పట్టుకుని ఎప్పుడు తిరుగుతూ ఉంటావు అని ఆ సైకిల్ని తంతాడు. ఇక కార్ని పట్టుకొని, ఇది కూడా మీ తాత కొనిందే కదా, మీరు కొనింది కాదు కదా అని ఒకరినొకరు తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇది భార్యాభర్తల గొడవలాగా ఉంది, మనకెందుకులే అంటూ పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. రాజ్ వినాయక చవితికి కావాల్సినవన్నీ రెడీ చేస్తాడు. ఇక రేపటి ప్రోమోలో ఇంకెందుకు, అన్నీ రెడీ అయ్యాయి కదా అపర్ణ అంటుంది. కావ్యకు ఫోన్ చెయ్యి, ఒక్కడే కూర్చుని పూజ చేద్దామని అనుకుంటున్నావా, ఒక్కడే కూర్చొని చేసే పూజకు ఫలితం అందదు, కావ్యకు ఫోన్ చేసి కావ్యను రమ్మను, ఎందుకంటే ఇవాల్టి పూజను మీరిద్దరే చేస్తున్నారు అంటూ షాకిస్తారు. ఇక రాజ్ ఫోన్ చేస్తాడా చెయ్యడా, చెయ్యక తప్పదు, ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళ ఆర్డర్ కాబట్టి. ఇక కావ్య వస్తే రేపటి పూజ ఎలా జరగబోతుందో చూడాలి. మరి ఇవాళ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి.